Right, okay. Section 2, Chapter 3. Okay, Section 2. Next, తర్వాత Chapter 3. ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం అనేటువంటి అంశం. ఒకటి ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం అనేటువంటి అంశం. రైట్, ఓకే. (1969) తెలంగాణ తొలిదశ ఉద్యమ అనంతరం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. అయితే తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు మరియు అవస్థాపన సౌకర్యాలను కూడా కేంద్ర ప్రభుత్వం విస్తృతపరచడం జరిగినది. అంటే డెవలప్మెంట్లో కొంత విస్తృతపరిచింది కేంద్ర ప్రభుత్వం. 1972 సంవత్సరం 1972 అక్టోబర్ 3వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జయాంధ్ర ఉద్యమాన్ని లేవదీసి తెలంగాణకున్న ప్రత్యేక రక్షణను పూర్తిగా తొలగింపచేయడం జరిగింది. ఏమిటి అంటే 1972 అక్టోబర్ 3వ తారీఖున తెలంగాణలో ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయి అనేటువంటి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరచడం జరిగింది. ఆ తీర్పు వెలువరిచిన తర్వాత జయాంధ్ర ఉద్యమం అనేది రావటం జరిగినది. సో ఎప్పుడైతే జయాంధ్ర ఉద్యమం వచ్చిందో ఆ జయాంధ్ర ఉద్యమం కారణంగా తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేక రక్షణల్ని కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగినది. ఈ పరిస్థితులలో ఆంధ్ర ప్రాంత ఉన్నత వర్గాల మాత్రం తెలంగాణ డిమాండ్ ఇక పూర్తిగా సమసిపోయిందని భావించడం జరిగినది. సో తమ ప్రాంతంలో వ్యవసాయ మిగులు సాధించడం మరియు తెలంగాణ ప్రాంతంలో కాంట్రాక్టు పేరుతో ఆంధ్ర పెట్టుబడిదారులు విపరీతంగా లబ్ధి పొందడం జరిగినది. సో ఈ విధముగా ఆర్థిక లబ్ధి పొందిన ఆంధ్ర పెట్టుబడిదారులు మరియు వ్యవసాయ రంగంలో మిగులు సాధించిన ఆంధ్ర రైతులు కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన ఇతర ప్రజలు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ప్రయత్నం కొనసాగించడం జరిగినది. ఆ కాలంలోనే జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగడం జరిగినది. వివిధ వర్గాల ప్రజలు ఒకే సమాజంలో వివిధ రాజకీయ శక్తుల అమరిక మరియు పునరేకీకరణ అనే ప్రక్రియ నిర్వహించబడడం జరిగినది. ఇలాంటి సందర్భంలో శ్రీ ఎన్టీ రామారావు గారు తనను రాజ్యసభకు పంపించాలని శ్రీమతి ఇందిరాగాంధీ, ప్రధాని ఇందిరాగాంధీ గారిని కోరుకోవడం జరిగినది. కానీ ఎన్టీ రామారావు గారి యొక్క అభ్యర్థనను, అంటే రాజ్యసభకు పంపించండి అనేటువంటి అభ్యర్థనను శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిరస్కరించడం జరుగుతుంది. సో సినీ జీవితం వలన తాను తమిళనాడులో స్థిరపడ్డాడు. ఒకటి సినీ జీవితం వల్ల తాను తమిళనాడులో స్థిరపడి తమిళనాడులో సినీ పరిశ్రమకు రాజకీయాలకు చాలా సన్నిహిత సంబంధం ఉండి ఎంజీఆర్, కరుణానిధి వంటి నటులు రాజకీయంగా ఎదగడం చూసి తాను కూడా ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి భావన ఉండటం జరిగినది ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి. సో ఆ క్రమంలో 1969 సంవత్సరంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం, 1978లో మరోసారి కాంగ్రెస్ పార్టీ చీలి బలహీనమవ్వడం మరియు ఆంధ్రప్రదేశ్లో చీటికి మాటికి ముఖ్యమంత్రులు మార్పిడి చేయడం,
ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలలో వ్యతిరేకత రావడం జరిగినది. ఈ ముఖ్యమంత్రులు మార్చే ప్రక్రియలో భాగంగా ట్రేడ్ యూనియన్ నాయకుడైనటువంటి టి అంజయ్య, మెదక్ జిల్లా ప్రాంతానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ నాయకుడైనటువంటి టి అంజయ్య ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టి అంజయ్యను ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయినటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్ను సందర్శించినప్పుడు రాజీవ్ గాంధీ గారికి అంజయ్య గారు స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ స్వాగత కార్యక్రమాలు తనకు ఇష్టం లేవని రాజీవ్ గాంధీ అందరి సమక్షంలోనే ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానపరచడం జరిగినది. ఈ అవమాన విషయం పత్రికలో ప్రధాన శీర్షికలో రావడం జరిగినది. ఇటువంటి పరిస్థితులలో 1982 సంవత్సరంలో రాజ్యసభ సీటును ఎన్టీఆర్ రాజ్యసభ సీటు అనేటువంటి అంశం కోసమై ఎన్టీఆర్ పంపిన అభ్యర్థనను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడం వల్ల మనసు నొచ్చుకున్న ఎన్టీఆర్కు రాజీవ్ గాంధీ అంజయ్య గారిని అవమానించడం ఒక సువర్ణ అవకాశంగా కనిపించడం జరిగినది. మన తెలుగు చలనచిత్ర రంగంలో సాంఘిక పౌరాణిక చిత్రాలలో విభిన్న పాత్రలను పోషించి మెప్పించి ప్రముఖ కథానాయకుడిగా ఎలుగొందినటువంటి అభ్యర్థి శ్రీ ఎన్టీ రామారావు గారు. సో ఇతడు కథానాయకుడిగా అటు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో సమానమైన ఆదరాభిమానాన్ని కలిగి ఉండడం జరిగినది. సో దీనితో కేంద్ర ప్రభుత్వం తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తుందనేటువంటి భావనతోటి 6 కోట్ల ఆంధ్ర ఆత్మగౌరవం అనే నినాదంతో 1982 మార్చి నెలలో టీడీపీ పార్టీని స్థాపించడం జరిగినది శ్రీ ఎన్టీ రామారావు గారు. 1982 మార్చి నెలలో తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగినది. ఎవరు? మన ఎన్టీ రామారావు గారు. సో అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి లభించలేదని నిరాశతో ఉన్నటువంటి నాదెళ్ల భాస్కర్ రావు ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని ఎన్టీఆర్కు రాజకీయంగా ఎంతో సహాయపడడం జరిగినది. ఒకరండి, తెలుగుదేశం పార్టీ స్థాపనకు లేదా దీని స్థాపనకు అద్భుతంగా కృషి చేసినది ఎవరు? నాదెళ్ల భాస్కర్ రావు అనేటువంటి అతడు. సహాయం చేసినది తెలుగుదేశం పార్టీ స్థాపనకు అద్భుతంగా సహకరించినది నాదెళ్ల భాస్కర్ రావు. మరింతకీ ఈ పార్టీ స్థాపకుడు శ్రీ ఎన్టీ రామారావు. ఇతనికి హీరోగా ఉన్న ప్రజాదరణ మరియు సంక్షేమ కార్యక్రమాలను గురించి తాను ఇచ్చిన హామీల వలన బాక్సాఫీస్ హిట్గా ప్రజలు మార్చడం జరిగినది. ఏ విధముగా రాజకీయ పార్టీని స్థాపించిన 1 సంవత్సరంలోనే అఖండ విజయం సాధించి ఒక రికార్డును సృష్టించడం జరిగినది ఎన్టీ రామారావు గారు.
ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రాగానే ఇతడు పార్టీ స్థాపన 1982 మార్చ్ ఈ పార్టీ అధికారంలోకి రావడం ఒకటి 1983 జనవరి ఒకటి పార్టీ స్థాపించిన 9 నెలల్లో పార్టీ స్థాపించిన 9 నెలలలో అధికారంలోకి వచ్చారు ఎవరు? ఎన్టీ రామారావు గారు. నెక్స్ట్ సో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే, అనగా అంటే ఇక్కడ చెప్పొచ్చు అధికారంలోకి వచ్చిన సంవత్సరమే శ్రీ ఎన్టీ రామారావు గారు శ్రీ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన ఆ సంవత్సరంలోనే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగినది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు ఎవరు? శ్రీ ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత. సో తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వము ఏమిటి? పరిస్థితి ఏమిటి? తెలుగు జాతి ఆత్మగౌరవం అనే భావనతోటి శ్రీ ఎన్టీ రామారావు ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. మరి తెలంగాణ ఆత్మగౌరవం యొక్క పరిస్థితి ఏమిటి? తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం తెలంగాణ అస్తిత్వము. తెలుగు అస్తిత్వంలో తెలంగాణ అస్తిత్వం అతి త్వరగా మరుగున పడిపోయే విధంగా తెలుగు జాతి అస్తిత్వం అనేటువంటి భావనను ఎన్టీఆర్ చాలా బలంగా ముందుకు తీసుకురావడం జరిగినది. సో అంతకుముందే జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగువారి భావ సమైక్యత పేరుతోటి జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగువారి భావ సమైక్యత అనే పేరుతోటి తెలుగువారి భావ సమైక్యత అనే పేరుతోటి తెలుగువారి భావ సమైక్యత అనేటువంటి పేరుతోటి జలగం వెంగళరావు గారు 1975 ఏప్రిల్ నెలలో
ఇక్కడ ఏప్రిల్ నెలలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. నెక్స్ట్, సో ఎన్టీఆర్ ప్రధానంగా లేవనెత్తిన తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి నినాదము కొంతకాలం బాగానే పనిచేసింది. తెలంగాణ అస్తిత్వాన్ని కొంతకాలం పాటు అది నిరోధించగలిగింది, తెలుగువారి ఆత్మగౌరవం అనేటువంటి భావన. కానీ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ రాష్ట్రంలో ప్రాంతీయవాదాలకు తావు లేకుండా ఆంధ్ర ప్రాంత సంస్కృతిని సాంప్రదాయాలను తెలంగాణలో దిగుమతి చేసుకునే ప్రయత్నం చేయడం జరిగినది ఎన్టీ రామారావు. సో తెలుగు తల్లి విగ్రహాలను పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రాంతంలో ప్రతిష్టాపించడం వెనక చాలా కుట్ర దాగి ఉందని చాలా దారుణంగా అర్థమవుతా ఉన్నది. సో రాష్ట్రం మొత్తం తెలుగు సమయం చేయడానికి పూనుకొని మొదటి చర్య హైదరాబాదులో ఒక తెలుగు యూనివర్సిటీని స్థాపించడం జరిగినది. సో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం అనే పేరుతో తెలంగాణను చాలా దెబ్బతీశారు. ఎవరు అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు అనేటువంటి అతను. సో ఆ క్రమంలో భాగముగా తెలంగాణను దెబ్బతీసే క్రమంలో భాగంగా హైదరాబాదులో మొదటిసారి తెలుగు విశ్వవిద్యాలయమును ఏర్పాటు చేయడం జరిగినది. తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు హైదరాబాదులో తెలంగాణకు దెబ్బతీసేటువంటి కార్యక్రమంలో భాగంగా. సో ఆ క్రమంలో భాగంగా ఈ తెలుగు సమయంలో భాగంగానే ప్రభుత్వ పథకాలన్నింటికీ ముందు తెలుగు పదం చేర్చేవాడు. ఉదాహరణకి కృష్ణానది, శ్రీశైలం కుడి కాలువకు జలాలపై కట్టిన త్రాగునీటి ప్రాజెక్టుకు తెలుగు గంగా అని పేరు పెట్టడం జరిగినది. ఆంధ్ర ప్రాంతంలో అమరావతి, తిరుపతి సాంస్కృతిక రాజధానులుగా తీర్చిదిద్దడానికి గణనీయమైన మౌలిక వసతులు కల్పించాడు. కానీ తెలంగాణ ప్రాంతంలో పుణ్యక్షేత్రాలను చాలా దారుణంగా నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగినది. సామాజిక రాజకీయ గతిశీలత అనేటువంటి భావన ముందు 1990 దశాంకంలో తెలంగాణ అస్తిత్వం అనే భావన మరల ముందుకు రావడం జరిగినది. సో ఎన్టీఆర్ యొక్క అద్భుత విజయం మరియు టీడీపీ పార్టీలో ఇతని ఎదురులేని నాయకత్వం వంటి అంశాలు తెలంగాణ రాజకీయ నాయకులను రాజకీయాల్లో విస్తరించే స్థాయికి చేర్చాయి. తెలంగాణ నాయకులు రాజకీయ మనుగడ అనేది ఎన్టీఆర్ యొక్క ఇష్టంపై ఆధారపడే విధంగా తయారయ్యింది. సో కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ లాగా తాను కూడా టీడీపీలో ఏకచక్రాధిపత్య పరిపాలన నిర్వహించడానికి ప్రయత్నించడం జరిగినది. సో ఎన్టీఆర్ క్యాబినెట్లో
తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్టీఆర్తో సమానంగా మాట్లాడే రాజకీయ నాయకులు తెలంగాణ ప్రాంతం నుండి అభ్యర్థులు ఎవరు కూడా లేకుండా పోయారు. ఎన్టీఆర్ యొక్క శైలి, ఇతని ఏకపక్ష మరియు హఠాత్తు నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలు తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఎలాంటి అవకాశం లేకుండా చేయడం జరిగినది. సో ఎన్టీఆర్ యొక్క ఇలాంటి పద్ధతులు రాజకీయ నాయకులనే మాత్రమే కాకుండా ఒకరని రాజకీయాల్లో తెలంగాణ వారు అసలు కనిపించకుండా పోయే ధోరణి కనబడడం జరిగినది. సో దీంతో తెలంగాణ రాజకీయ నాయకులకు ప్రజాదరణ కూడా దూరం కావడం, ఈ దశలోనే భూమాఫియా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను పెద్ద మొత్తంలో ఆక్రమించడం, సంపదను పోగు చేసుకోవడం వంటి చర్యలు రాజకీయ నాయకుల అండదండలతో నిర్వహించబడ్డాయి అనేటువంటి మాట వాస్తవం. ఈ ఆక్రమణ అనేది బలిసిన భూమాఫియాకు మరింత బలిసేలా చేయటం జరిగినది. ఎన్టీ రామారావు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అనుమతి ఇచ్చేయి ఉండాలా, లేదా చూసి చూడనట్లు ఉండన్నా ఉండాలా? మద్యపాన విక్రయాన్ని సరళీకృతం చేయడం, విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం మరియు మరిన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసేలా చూడడం వంటి ఎన్టీఆర్ ఈ వర్గాలకు పరోక్షంగా సహకరించడం జరిగినది. దీంతో కాంట్రాక్టర్లు, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సినీ పరిశ్రమ, కార్పొరేట్ హాస్పిటల్స్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థల మధ్య ఒక రకమైన అపవిత్రమైన బంధం ఏర్పాటు కావడం జరిగినది. వీరందరికీ సమాచార ప్రసార సాధనాలు కావలసినంత ప్రచారాన్ని కూడా అందించడం జరిగినది. నిజానికి మీడియా కూడా ఈ అపవిత్ర బంధంలో భాగమే. ఈ కాలంలో ఒక దినపత్రిక అధినేతను రాజకీయ వర్గాలలో రాజగురువుగా పిలుచుకోవడం జరిగేది. తెలంగాణ రాజకీయ నాయకులు చిన్న చిన్న కాంట్రాక్టులు, ల్యాండ్ డీల్స్, లిక్కర్ లైసెన్సులు మాత్రమే అటువంటి కార్యక్రమాలతో సంతృప్తి చెందడం జరిగేది. ఈ అపవిత్రమైన బంధం ఒక బలమైన బంధముగా ఏర్పడింది. వీరికి సమానంగా పనిచేసేటువంటి తెలంగాణ రాజకీయ నాయక శక్తి లేకుండా పోవడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో. ఒకరిని కారం చెడు అనేటువంటి ప్రదేశంలో నరమేధము కారణముగా దళిత సామాజిక వర్గం టీడీపీ పార్టీకి దూరం కావడం జరిగినది. ప్రభుత్వం పట్ల ఒకరిని అడ్డగోలుగా లిక్కర్ అమ్మకాలు జరపడానికి అనుమతి ఇవ్వడం వలన మహిళలు కూడా ఎన్టీఆర్ ప్రభుత్వం పట్ల విముఖతను వ్యక్తం చేశారు. ఈ విధంగా వివిధ వర్గాల యొక్క గట్టి వ్యతిరేకత వల్ల 1989 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఒక గట్టి ఎదురు దెబ్బ తగలడం జరిగినది. ఈ విధంగా తెలుగు అస్తిత్వం అనే భావన, తెలుగు ప్రజలను ఉంచడానికి ఎంతో కాలం సహకరించలేదు. తెలుగువారి అస్తిత్వానికి బీటాలు పడి ఉప అస్తిత్వాలు పట్టుకొని రావడానికి పై కారణాలు ఒక అద్భుత కారణముగా చూడడం జరిగినది. ఆ క్రమంలో ఒక అద్భుతమైనటువంటి హైదరాబాద్ ప్రాంతంలో కొన్ని వర్గాలు ఆవిర్భవించడం జరిగినది. అదే క్రమంలో రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటి అంశం. 1969 తెలంగాణ ప్రత్యేక ఉద్యమం తదనంతరం కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన పాలకులు హైదరాబాద్ నగరంపై పట్టు సాధించడానికి ఇబ్బందులు పడ్డారు కొంతకాలం. కానీ స్థానికంగా నివాసం ఉంటేనే హైదరాబాదు మీద మనం ఆధిపత్యం చెలాయించడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి భావనతోటి హైదరాబాదు నగరంలో ఆంధ్ర వలసలు పెద్ద మొత్తంలో ప్రోత్సహించడం జరిగినది ఎన్టీ రామారావు కాలంలో. సో దీనిలో భాగంగానే హౌసింగ్ బోర్డ్ హుడాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఆంధ్ర వారు
తమ ప్రాధాన్యతను చాటుకోవడానికి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి పరిచి హౌసింగ్ బోర్డ్స్ హౌసింగ్ బోర్డులను మరియు హుడాలను ఏర్పాటు చేసుకున్నారు. హౌసింగ్ బోర్డు మరియు హుడాలను ఏర్పాటు చేసుకోవడం జరిగినది. సో 1970వ సంవత్సరంలో హౌసింగ్ బోర్డు ఏరియాలో నివాసం ఉంటున్న గిరిజనులు పేదలను అక్కడి నుంచి తరిమివేసి హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న గిరిజనులను మరియు పేదలను అక్కడి నుంచి తరిమివేసి హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ సొసైటీకి దాదాపు 1338 ఎకరాలను అప్పజెప్పారు. దాదాపు 1338 ఎకరాలను అప్పగించారు. ఈ 1338 ఎకరాలను కూడా 1338 ఎకరాలను ఒక్క ఎకరం 100 రూపాయల చొప్పున 100 రూపాయల చొప్పున సాధారణమైనటువంటి నామమాత్రపు ధరకు అప్పగించడం జరిగింది. హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీకి 1338 ఎకరాలను కేవలం 1 ఎకరం 100 రూపాయల చొప్పున అప్పగించడం జరిగినది ఆనాటి టీడీపీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే అంత దుర్మార్గమైనటువంటి చర్య. సో కారణం ఏమిటి? హైదరాబాద్ చుట్టుపక్కల అద్భుతమైనటువంటి సర్పేకస్ భూములు ఉన్నాయి. నిజాం యొక్క సొంత భూములను సర్పేకస్ భూములు అనేవారు. ఆ సర్పేకస్ భూములు చుట్టుపక్కల పెద్ద మొత్తంలో హైదరాబాదులో కొనసాగటం జరిగినది. సో సినీ పరిశ్రమ ఏర్పాటుకి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సినీ సర్పేకస్ భూములు కారు చౌకగా ఇచ్చివేయడం జరిగినది ఎన్టీ రామారావు. సో అలా లబ్ధి పొందుతున్నటువంటి ఆ క్రమంలో అనేక రకాలైనటువంటి స్టూడియోలు, అనేక రకాలైనటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలను పెద్ద మొత్తంలో నామమాత్రమైనటువంటి ఫీజుకి ఇచ్చివేయడం జరిగినది. సో ఆ క్రమంలో హైదరాబాద్ చుట్టుపక్కల భూములను లీజుకు తీసుకుని ఆ భూములలో 10 నుండి 20 ఫీట్ల లోతు వరకు మట్టిని తోటి ఇటుకలను తయారు చేసి లబ్ధి పొందే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగినది. ఎవరోళ్ళు? ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పాలకులు. సో మట్టిని తోడడం వల్ల ఆ భూములు నిస్సారమై బీడు భూములుగా మారిపోవడం జరిగినది. ఆ విధంగా నిస్సారంగా మారిన భూముల వలన మేడ్చల్, నర్సాపూర్, రంగారెడ్డి, భువనగిరి, షాద్నగర్, పటాన్చెరు, వనస్థలిపురం, హయత్ నగర్, శౌరిలింగంపల్లి, గట్కేసరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నిస్సారమైనటువంటి ప్రాంతాలుగా, చెరువు గుంటలుగా మారడం జరిగినది ఆనాటి ఆ ప్రాంతంలో. సో అంతేకాకుండా ఈ భవన నిర్మాణానికి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ వంటి 1 జిల్లాల్లో వాగుల నుండి ఇసుకను హైదరాబాదుకు నగరానికి తరలించడం ప్రారంభించారు. సో ఈ ఇసుకను తరలించడం వలన వాగులు, చెరువులు ఎండిపోయి స్థానిక ప్రజలకు తాగునీటి లభ్యం కాగా
వ్యవసాయ రంగం సంక్షోభంలో పడడం జరిగినది ఆనాటి తెలంగాణ ప్రాంతంలో. సో రాజపేట, ఆలేరు, శంషాబాద్, తూఫ్రాన్, శనిగారం, సిద్దిపేట, తంగెళ్లపల్లి, ఒకరండి బసవాన్పూర్, కోటపల్లి, సిరిసిల్ల, వేములవాడ, సో రామాయంపేట, దోమకొండ, బోయినపల్లి, డిండి, మాల్, ఆత్మకూర్, ఒకరండి షామీర్పేట్, పోచారం వాగుల నుండి ఇసుకను తీయడం వల్ల వాగులు ఎండిపోయి ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టం పడిపోయి వ్యవసాయం సంక్షోభంలో పడిపోవటం జరిగినది. ఈ విధంగా నీరు లేకపోవడంతో కరువుకు గురైన తెలంగాణ ప్రజలు పశువులను వధశాలకు అమ్ముకున్నట్టు తమ భూముల ఇంటి అవసరాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించుకున్నారు. సో ఈ వలసలకు అవసరమయ్యే తాగునీరు అందించడానికి మెదక్ జిల్లా రైతులకు ఉపయోగపడే సింగూరు ప్రాజెక్టు, మంజీరా ప్రాజెక్టు నీటిని హైదరాబాద్ పట్టణానికి తరలించడం జరిగినది. దీంతో మెదక్ జిల్లా రైతులు వ్యవసాయానికి నీరు లేక ఆత్మహత్యలకు కూడా పాల్పడడం జరిగినది ఆనాటి పరిస్థితులలో. ఈ విధమైన భూ కబ్జాలు మరియు తక్కువ ధరకు ప్రభుత్వ భూములను కట్టబెట్టడం చంద్రబాబు నాయుడు కాలంలో కూడా తారాస్థాయికి ఎదగడం జరిగినది. సో హైటెక్ సిటీ, బిజినెస్ స్కూల్, ఐఐఐ, IIIT, ఇండస్ట్రియల్ పార్క్ వంటి పేర్లతో ప్రభుత్వ భూములు ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క కబంధ హస్తాలలోకి చిక్కుకొని పోయేటట్లు చేశారు పాలకులు. ఎవరాళ్ళు? ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి దుర్మార్గమైన ఆక్రమణకు దారి తీయటం జరిగినది. సో తర్వాత కాలంలో భూముల ధరలను పెంచడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకటి వారిని అద్భుతమైనటువంటి లాభాల బాటలు వేసేటట్లు చేయడం జరిగినది చంద్రబాబు నాయుడు ఒకటి. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భూములని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అభ్యర్థులు భూ కబ్జాలు చేయడం ప్రారంభించడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం 1994లో ఎమ్మెల్యేలకు హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగినది. ఒకరండి 1994లో రాష్ట్ర ప్రభుత్వం ఒకరండి ఎమ్మెల్యేలకు హైదరాబాద్ నగరంలోని ఒకరండి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించి ఒకరండి అర్బన్ సీలింగ్ యాక్ట్, ఒకరండి అర్బన్ సీలింగ్ యాక్ట్ చట్టంలో మార్పులు తీసుకొని రావడానికి అసెంబ్లీలో ఎటువంటి ఆటంకం లేని వాతావరణాన్ని సృష్టించుకోవడం జరిగినది ప్రభుత్వం. ఒకటి అసెంబ్లీలో ఎటువంటి ఆటంకం లేని వాతావరణమును సృష్టించినది 1994లో. ఒకటి ఈ విధముగా ఈ రియల్ ఎస్టేట్ కారణంగా హైదరాబాద్ నగరంలో దాదాపు 10,000 ఎకరాలకు పైగా కాలనీలు నిర్మాణం జరిగినది. ఆసియాలో అతిపెద్ద హౌసింగ్ బోర్డ్ కాలనీ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ కొన్ని వేల ఎకరాలలో ఏర్పాటు కావడం జరిగినది. ఒకటి ఆసియాలో అతిపెద్ద హౌసింగ్ బోర్డు కాలనీ ఇక్కడ ఆసియాలో అతిపెద్ద హౌసింగ్ బోర్డు కాలనీ ఏమిటి అంటే కుక్కట్పల్లి, ఒకటి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, ఒకటి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ అనేటువంటి సంస్థ. ఈ కాలనీ ఇది కొన్ని వేల ఎకరాల భూమిలో ఏర్పాటైంది.
ఒకటి కొన్ని వేల ఎకరాల భూమిలో ఈ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ అనేది ఏర్పాటు కావడం జరిగినది. ఒకటి హౌసింగ్ బోర్డు కాలనీలో తెలంగాణ వారు దాదాపు 2% వరకు ఉండొచ్చు. ఒకటి దీనిలో తెలంగాణ వారి శాతం కేవలం 2% మాత్రమే. సో అంటే 98% సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు. దాదాపు 98% సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు. ఇస్ క్లియర్ నో? నెక్స్ట్, ఈ విధముగా ఏర్పాటు కాబడినటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలు కాలనీలు ఏమిటి అని చూస్తే ప్రధానంగా మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ, మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ, భరత్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ, నెక్స్ట్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, నెక్స్ట్. సో ఈ విధముగా అనేక రకాలైనటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలు ఏర్పాటు కావడం జరిగినది. నెక్స్ట్ అదే విధముగా అనేక రకాలైనటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏర్పాటు కావడం జరిగినది. సో ప్రధానంగా నార్ని రియల్ ఎస్టేట్, నెక్స్ట్ అదే విధముగా జిపిఆర్ రియల్ ఎస్టేట్, నెక్స్ట్ అదే విధముగా శ్రీలక్ష్మి ప్రియ రియల్ ఎస్టేట్, నెక్స్ట్ అదే విధముగా జన చైతన్య రియల్ ఎస్టేట్, నెక్స్ట్ అదే విధముగా సాయి చైతన్య రియల్ ఎస్టేట్, ఐశ్వర్య రియల్ ఎస్టేట్, శ్రీప్రియ ఎస్టేట్, శిల్ప రియల్ ఎస్టేట్, సూర్యవంశీ రియల్ ఎస్టేట్,
తర్వాత జయబేరి రియల్ ఎస్టేట్, తర్వాత లాహరి రియల్ ఎస్టేట్, తర్వాత పుణ్యభూమి రియల్ ఎస్టేట్, సో ఇట్లా అనేక రకాలైనటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు కావడం జరిగినది. నార్ని రియల్ ఎస్టేట్ ఎవరెవరంటే కల్నాల్ రంగారావు అనేటువంటి అతడు. ఈ కల్నాల్ రంగారావు ఏ జిల్లా? కృష్ణా జిల్లా అభ్యర్థి. నెక్స్ట్ అదే విధముగా జిపిఆర్ రియల్ ఎస్టేట్ గంటా పున్నారావు అనేటువంటి అతడు. ఒకటి గంటా పున్నారావు అనేటువంటి అతడు గుంటూరు జిల్లా అభ్యర్థి. నెక్స్ట్ అదేవిధంగా శ్రీలక్ష్మి ప్రియ రియల్ ఎస్టేట్ శివారెడ్డి. సో ఈ శివారెడ్డి అనేటువంటి అతడు ఎవరు? కర్నూలు జిల్లా అభ్యర్థి. జన చైతన్య రియల్ ఎస్టేట్ అనేటువంటి అభ్యర్థి మాధాల సుధాకర్ అనేటువంటి అతడు. ఇతడు కూడా గుంటూరు జిల్లా అభ్యర్థి. సాయి చైతన్య రియల్ ఎస్టేట్ అనేటువంటి అతడు కూడా ఏమిటి? మాధాల సుధాకర్ అనేటువంటి అతడు. సో ఇతడు కూడా గుంటూరు జిల్లా అభ్యర్థి. నెక్స్ట్ అదేవిధంగా ఐశ్వర్య రియల్ ఎస్టేట్ ఎవరైనా? శ్రీనివాసరెడ్డి. శ్రీప్రియ రియల్ ఎస్టేట్ ఓకేనండి. భాస్కర్ రెడ్డి ఎక్కడ? కర్నూల్. శిల్ప రియల్ ఎస్టేట్ మోహన్ రెడ్డి ఎక్కడ? కర్నూల్. సూర్యవంశీ రియల్ ఎస్టేట్ ఎక్కడ? గుంటూరు. జయబేరి రియల్ ఎస్టేట్ ఎవరు? మురళీ మనోహర్ ఎక్కడ వీరు? కృష్ణా జిల్లా. నెక్స్ట్ లాహరి రియల్ ఎస్టేట్ వీరెక్కడ? కృష్ణారెడ్డి ఎక్కడ? నెల్లూరు. పుణ్యభూమి రియల్ ఎస్టేట్ రామ్మూర్తి నాయుడు. ఒకటి రామ్మూర్తి నాయుడు. సో ఇవి కాకుండా శ్రీనివాస హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్, గ్రీన్ సిటీ టౌన్షిప్, కల్పతరు రియల్ ఎస్టేట్, ఇటువంటి అంశాలు రియల్ ఎస్టేట్ సంస్థలు అనేక రకాలైనటువంటి సంస్థలు హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగినది. ఇక కాంట్రాక్టులు. ఈ దశలోనే హైదరాబాద్లో భూమాఫియా అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్రమించడం మరియు వాటిని పోగు చేసుకోవడం వంటి ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల యొక్క అండదండతో పెద్ద మొత్తంలో వీటిని పోగు చేసుకోవడం ప్రారంభించారు కాంట్రాక్టర్లంతా కూడా. సో ఈ ఆక్రమణ అనేది బలిసిన భూమాఫియాను మరింత బలిసేలా చేసింది. ఎన్టీ రామారావు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అనుమతి ఇచ్చైనా ఉండాలా, లేక చూసి చూడనట్టయినా ఉండాలా. సో మద్యపాన విక్రయాన్ని సరళీకరించడం, విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం మరియు కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసేలా చూడడం ఎన్టీఆర్ ఈ రకమైనటువంటి వర్గాలకు పెద్ద మొత్తంలో అవకాశం కల్పించడం జరిగినది, స్పెషల్లీ తెలంగాణ మరియు హైదరాబాద్ ప్రాంతంలో. సో ఇదే క్రమంలో భాగముగా కాంట్రాక్టర్లు, భూమాఫియా, ఒకరండి లిక్కర్ మాఫియా, సినీ పరిశ్రమ, కార్పొరేట్ హాస్పిటల్స్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక రకమైనటువంటి వాటితో ప్రభుత్వం ఆనాడు అపవిత్రమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. సో ఇటువంటి పరిస్థితులలో
ల్యాండ్ డీల్స్, లిక్కర్ డీల్స్ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ప్రభుత్వం అమ్మకం సరళీకరణ చట్టాలను ప్రవేశపెట్టి ప్రధానంగా అద్భుతమైనటువంటి లాభాలను ఆర్జింపచేయడం జరిగినది. సో ఇతడు అధికారంలోకి వచ్చే ముందు లిక్కర్ మాఫియా యొక్క ఆదాయం ఒక 1 year per month అంటే వచ్చే ఆదాయం ప్రభుత్వానికి 180 కోట్లు కాగా ఇతడు దిగిపోయే నాటికి ఆ లిక్కర్ మాఫియా యొక్క ఆదాయం 800 కోట్ల రూపాయలకు చేరడం జరిగింది. అంటే 1980 ఆయన 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత 85లో ఎన్నికలు 84లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో అంటే 83లో అధికారంలోకి వచ్చి మళ్ళీ నాదెళ్ల భాస్కర్ రావు కారణంగా మళ్ళీ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో కూడా ఎన్టీ రామారావు విజయం సాధించిన తర్వాత ఆ సమయంలో ఆనాటి లిక్కర్ మాఫియా యొక్క ఆదాయము ఫర్ ఇయర్ 180 కోట్లు కాగా 5 సంవత్సరాలలో అనగా 1989వ సంవత్సరం నాటికి 800 కోట్ల రూపాయల ఆదాయానికి పోవడం జరిగినది లిక్కర్ మాఫియా. అంటే తెలంగాణ మరి ప్రధానంగా ఎన్టీఆర్ ప్రభుత్వం లిక్కర్ మాఫియాను కాంట్రాక్టులు ఎంతగా ప్రోత్సహిస్తున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదే క్రమంలో వరుణవాహిని అనేటువంటి పేరుతోటి సారా కాంట్రాక్టర్లు ఒకరండి హైదరాబాదులో ప్రధానంగా కళ్ళు గీత అనేటువంటి అంశాన్ని పెద్ద మొత్తంలో ప్రోత్సహించడం జరిగినది. సో ఈ రకముగా ఒకరండి కాంట్రాక్టర్లు సిమెంటు, స్టీలు, తారు ఒకరండి దొంగ చాటుగా అమ్ముకుంటూ ప్రజాధనాన్ని దోచుకోవడం అనేది జరుగుతూ ఉండేది. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ కాలంలో దుర్మార్గమైనటువంటి కాంట్రాక్టర్లుగా దుర్మార్గమైనటువంటి విషయాంశాలుగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఎన్టీఆర్ ప్రోత్సహించాడు లేదా తెరచాటు నుండి అవకాశం కల్పించాడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకా అవసరం లేదేమో. సో మరి ముఖ్యమైనటువంటి కాంట్రాక్టులు కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా వెలుగులోనికి రావడం జరిగింది. ఈ కాంట్రాక్టుల్లో ప్రధానంగా లిక్కర్ మాఫియా కాంట్రాక్ట్స్, నెక్స్ట్ తర్వాత ల్యాండ్ మాఫియా, నెక్స్ట్ అదే విధముగా సినీ పరిశ్రమ, నెక్స్ట్ తర్వాత కార్పొరేట్ మాఫియా, నెక్స్ట్ అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్, అంతకంటే ముందు తర్వాత కార్పొరేట్ విద్య, సో ఇవన్నీ కూడా ఒక అపవిత్రమైనటువంటి బంధముగా ఏర్పాటు కావడం జరిగినది. సో ఇక కొన్ని ముఖ్యమైనటువంటి కన్స్ట్రక్షన్లు, కొన్ని ముఖ్యమైన కన్స్ట్రక్షన్స్ మరియు కంపెనీలు అనేటువంటి అంశాలు. ప్రధానంగా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్, ఎవరైనా సాంబశివరావు అనేటువంటి అతడు ఈ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్కి. నెక్స్ట్ నాగార్జున కన్స్ట్రక్షన్స్,
ఎవరైనా రాజు. నెక్స్ట్ ఐవిఆర్ కంపెనీ. ఎవరైనా వెంకటరెడ్డి. నెక్స్ట్ మధుకాస్. ఎవరైనా నామా నాగేశ్వరరావు. ఆ తర్వాత సుబ్బిరామిరెడ్డి కన్స్ట్రక్షన్. ఎవరైనా నెల్లూరు సుబ్బిరామిరెడ్డి. ఒకరండి లక్ష్మీశ్రీ. ఒకరండి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడ భగవాన్ దాస్ అనేటువంటి అతడు. గ్రని మెటీరియల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఎవరైనా రాజు. ఉషా కన్స్ట్రక్షన్స్ కంపెనీ. ఎవరైనా మల్లికార్జునరావు. పిఎల్ రాజు కంపెనీ. ఎక్కడ వెస్ట్ గోదావరి లేదా పశ్చిమ గోదావరి. ఆ తర్వాత స్పెక్ట్రా ఇంజనీరింగ్ కంపెనీ. రాజా మాధవ్. రాంకీ ఇంజనీర్స్. ఎక్కడ రామిరెడ్డి నెల్లూరు. షో కన్స్ట్రక్షన్స్. ఎక్కడైనా నాగేశ్వరరావు. ఎవరైనా కృష్ణా జిల్లా అభ్యర్థి. సో ఇటువంటి అనేక రకాలైనటువంటి కన్స్ట్రక్షన్ సంస్థలు ఉండడం జరిగినది ఈ ప్రాంతంలో. ఈ క్రమంలో కొన్ని ఆర్థిక సంస్కరణలు ఏర్పాటు కావడం జరిగినది. ఒకటి ఆర్థిక సంస్కరణలు ఏర్పాటయ్యాయి. ఈ ఆర్థిక సంస్కరణలో భాగముగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒకటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పరిచిన అనంతరం
సంస్కరణలు అమలు చేయడం వలన తెలంగాణ ప్రాంతంలోని పారిశ్రామిక వ్యవస్థ పూర్తిగా ఆంధ్ర ప్రాంతీయ చేతుల్లోకి వెళ్ళడం జరిగినది. సో ఆ క్రమంలో భాగంగా కన్సల్టెంట్ సంస్థలు ఈ కన్సల్టెంట్ సంస్థలలో పెన్నార్ కన్సల్టెంట్,